అండి ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీరు ఇప్పుడు జస్ట్ సీడ్ యాక్సిస్ రోడ్ అంటే ద లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందనేది ఒకసారి చూడండి. నేనేమంటానంటే ఇది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అది కాదా, అవునా కాదా, ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవునా కాదా అనేది మీరు ఈ విజువల్స్ చూసి డిసైడ్ చేసుకోండి. ఇలాంటి రోడ్స్ ఎక్కడ ఉంటాయి, ఈ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంటుంది అనేది యూ కెన్ డిసైడ్ అండి. ప్లస్ దీనికి అటాచ్డ్గా 4 ట్రాక్ రోడ్ ప్లస్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చాలా ఎన్ సిరీస్ రోడ్స్, చాలా ఈ సిరీస్ రోడ్స్ దీనికి కనెక్ట్ అవుతుంది. సో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంకి ట్రావెల్ చేయాలన్నా ఈ సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి మ్యాటర్ ఆఫ్ 20 మినిట్స్ అండి కోర్ క్యాపిటల్లో. అదే గ్లోబల్ ట్రెండ్. ఈ రోజున మనకు కావాల్సిన దాన్ని 30 మినిట్స్లో యాక్సెస్ చేయగలిగితే అదే రియల్ గ్లోబల్ సిటీ. సో నేనేమంటానంటే ఇండియాలో రియల్ గ్లోబల్ సిటీ ఇన్ మేకింగ్ ఈజ్ అమరావతి అండి. సో ద గ్లోబల్ సిటీ, రియల్ గ్లోబల్ సిటీ ఇండియాలో ఇన్ మేకింగ్ అమరావతి అని నేను అంటానండి. సో మీరు చూస్తున్నారు రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంది మనకు ఆపోజిట్. అమరావతి ఫస్ట్ మేనేజ్డ్ హైవే అండి. దీన్నే వెస్ట్ బైపాస్ అంటారు. ఆల్మోస్ట్ ఇన్ కంప్లీటింగ్ స్టేజ్. ఈ బ్రిడ్జ్ కృష్ణా రివర్ నుంచి పాస్ అవుతూ సీడ్ యాక్సిస్ రోడ్ని క్రాస్ చేస్తూ, ఈ ప్రాంతం పేరు వెంకటాయపాలెం అనే ప్రాంతంలో సీడ్ యాక్సిస్ రోడ్ని క్రాస్ చేస్తూ కోర్ క్యాపిటల్కి ఎంటర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ చెన్నై హైవేకి కనెక్ట్ అవుతుంది. పెద్ద కాకాణి అనే ప్రాంతంలో చెన్నై హైవేకి, ఐ మీన్ విజయవాడ గుంటూరు హైవే మీ అందరికీ తెలిసిందే కదా, ఆ హైవేకి కనెక్ట్ అవుతుంది. సో ద వెస్ట్ బైపాస్ ఈజ్ అబౌట్ టు కంప్లీట్ అండి. ఈ వెస్ట్ బైపాస్ విషయంలో కొన్ని న్యూ ఇంటర్చేంజెస్ యాడ్ అవబోతున్నాయి. విజయవాడ హైవేకి కానీ అలాగే మన వైజాగ్ హైవేకి కానీ న్యూ ఇంటర్చేంజెస్ అండ్ బటర్ఫ్లై జంక్షన్స్ కూడా యాడ్ అవుతున్నాయి. సో ఈ ప్రాంతం ఇది ఒక జంక్షన్ పాయింట్ అవుతుందండి ఇప్పుడు మీరు చూస్తున్నది. ఎందుకు అంటే వెస్ట్ బైపాస్ అండ్ సీడ్ యాక్సిస్ రోడ్ ఇక్కడ జాయిన్ అవుతాయి. సో ద బెస్ట్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అమరావతి ఈజ్ దిస్ రీజియన్. సో ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటండి, ద లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో చూడండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి మీకు ఇక్కడ, ఇది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫామ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదండి. ఎప్పుడైతే 2014లోనే అమరావతి ప్రాంతాన్ని క్యాపిటల్గా అనౌన్స్ చేశారో అరౌండ్ 2017లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫామ్ అయింది. ఈవెన్ మిడిల్లో కొన్ని పొలిటికల్ కంపల్షన్స్ వల్ల ఈ రోడ్డు నిర్లక్ష్యానికి గురైనప్పటికీ, ఫారెస్ట్ లాగా అయినప్పటికీ కూడా ద క్వాలిటీ ఆఫ్ ద రోడ్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు చూడండి. సో ద క్వాలిటీ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. సో అమరావతి, ద లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద స్టేజ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మన ఇండియన్ స్టాండర్డ్స్తో పోటీ పడుతున్నామా, ఐ మీన్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే ఇండియన్ స్టాండర్డ్స్ తక్కువ చేయటం కాదు, బట్ గ్లోబ్లో ఉన్న బెస్ట్ స్టాండర్డ్స్తో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పటమే నా ఉద్దేశం. సో అది అర్థం చేసుకోండి దయచేసి. సో ఇది 21 కిలోమీటర్ స్ట్రెచ్ అండి. ఈ 21 కిలోమీటర్స్ పరిధిలో ల్యాండ్ ప్రైజెస్ ఆర్ ప్లాటింగ్ ప్రైజెస్ తీసుకుంటే మీకు లోయర్ సైడ్ వచ్చి 60,000 అండి, 60. హయ్యర్ సైడ్ వచ్చి 65 to 70,000 వరకు జరుగుతూ ఉంది. ప్లస్ ఇన్వెంటరీ కూడా చాలా లిమిటెడ్ ఇన్వెంటరీ, బికాస్ కోర్ క్యాపిటల్కి వెరీ నియర్ ఉన్నాం. ద బెస్ట్ కనెక్టివిటీ విజయవాడ హైవేకి అలాగే గుంటూరు హైవేకి కూడా నియర్లో ఉన్నాం. సో వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ సెల్లింగ్. సో ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎస్ ల్యాండ్ ప్రైస్ పెరుగుతుందా అంటే పెరుగుతుంది, బట్ దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండి. 3 years తర్వాత ఇక్కడ క్రియేట్ అవ్వబోయే కమర్షియల్ వాల్యూ ఎలా ఉంటుందంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ ఒక 2-3 జనరేషన్స్ వరకు వాళ్ళ లైఫ్ సెక్యూర్ అయిపోయినట్లే. 2-3 జనరేషన్స్ పాటు ఈ ప్రాపర్టీ మీద వచ్చే ప్యాసివ్ ఇన్కమ్ని ఎంజాయ్ చేయొచ్చు. సో దట్స్ ది పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండి. ల్యాండ్ ప్రైస్ పెరగటం ఒకటే ఇంపార్టెంట్ కాదు, మీ రిటైర్మెంట్ లైఫ్, మీ నెక్స్ట్ జనరేషన్ లైఫ్, ఆ తర్వాత జనరేషన్ లైఫ్ కూడా సెక్యూర్ అవుతుంది ఇక్కడ ప్లాటింగ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే. సో అంత కమర్షియల్ వాల్యూ, అంత రెంటల్ వాల్యూ
అలాగే ప్యాసివ్ ఇన్కమ్ ఇక్కడ క్రియేట్ కాబడుతుంది. సో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కనెక్టివిటీ అండి, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూడొచ్చు. ఇంకా నైట్ టైమ్ ఈ రోడ్ విజువలైజ్ చూస్తే ఇట్ విల్ బ్లో యూ అవే అండి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద హ్యాపెనింగ్ ప్లేస్ అండి. ఆ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు డ్రైనేజ్ కోసం ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూల్స్ ఉన్నాయి చూడండి, ఎంత పెద్ద పెద్ద పైప్స్. సో ఏ విషయంలో కూడా ఈవెన్ మైక్రో థింగ్లో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు. సో ద క్వాలిటీ అండ్ ద సైజ్ ఆఫ్ ది పైప్స్ ఒకసారి మీరు చూడండి, అవన్నీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం తీసుకొచ్చినవి. ప్లస్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అటాచ్డ్గా పెడస్ట్రియల్ ట్రాక్స్, సైకిల్ ట్రాక్స్ రాబోతున్నాయి. నేను చాలాసార్లు రిపీటెడ్గా చెప్తా ఉన్నాను, రియల్ గ్లోబల్ సిటీ అంటే వేర్ పీపుల్ కెన్ వాక్, వేర్ పీపుల్ కెన్ సైకిల్ టు వర్క్. అలాంటి అట్మాస్ఫియర్ ఇండియాలో ఏ సిటీలో ఉందా అంటే ఏ సిటీలో లేదు, అవకాశం లేదు. బట్ అమరావతి ఆ అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది, ఎందుకంటే న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎందుకు వైజాగ్ క్యాపిటల్ చేయలేదు, ఎందుకు విజయవాడ, ఎందుకు గుంటూరు, ఎందుకు కర్నూలు చేయలేదంటే దీనికోసమే. కర్నూలులోనో వైజాగ్లో సైకిల్ ట్రాకో పెడస్ట్రియన్ ట్రాకో క్రియేట్ చేయలేం, న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేం. దానికోసమే బేర్ ల్యాండ్ 33,000 acres ఆఫ్ బేర్ ల్యాండ్ పూలింగ్లో తీసుకొని అక్కడ ఉన్న రైతులను కూడా దానిలో పార్ట్ చేసి, అంటే లో డెన్సిటీ ఉన్న ఏరియాని సెలెక్ట్ చేసుకొని దీనికి ఉన్న హెరిటేజ్ కావచ్చు, దీనికి ఉన్న కల్చర్ సపోర్ట్ కావచ్చు, అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కృష్ణా రివర్ అండి, అటాచ్డ్గా కృష్ణా రివర్. ప్రపంచవ్యాప్తంగా ఏ సిటీ డెవలప్ అయినా నదీ పరివాహక ప్రాంతాలే డెవలప్ అయినాయి. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అమరావతిని సెలెక్ట్ చేసుకోవటానికి. సో అమరావతి ఎందుకు ఇంత ల్యాండ్ ఎందుకు తీసుకోవాలి, ఎక్స్పెన్సివ్ కదా, ఉన్న సిటీస్ని డెవలప్ చేయొచ్చు కదా అంటే దిస్ ఈజ్ ద రీజన్ అండి. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉన్న సిటీస్లో డెవలప్ చేయటం అనేది మిషన్ ఇంపాసిబుల్. సో విజన్ అర్థం చేసుకోండి అందరూ. పాలిటిక్స్ ఏమున్నా, ఇన్విజిబుల్ టిన్ లైన్స్ ఏమున్నా, అమరావతి విషయంలో వై దిస్ ప్లేస్ వాజ్ సెలెక్టెడ్, వై దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాజ్ క్రియేటెడ్ అనేది ఆ ఇన్విజిబుల్ టిన్ లైన్స్కి అతీతంగా అర్థం చేసుకోవాలనేదే నా రిక్వెస్ట్. సో మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ రోడ్ని క్రాస్ చేస్తున్న ఎన్ సిరీస్ రోడ్స్ అండి ఇవన్నీ. ఆల్మోస్ట్ చాలా ఎన్ సిరీస్ రోడ్స్ ఈ సీడ్ యాక్సిస్ రోడ్కి కనెక్ట్ అవుతాయి. నమస్తే. సో మీరు సీడ్ యాక్సిస్ రోడ్ చూశారు కదా, ఈ సీడ్ యాక్సిస్ రోడ్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పాస్ అవుతున్న రోడ్, ఈ రోడ్ సీడ్ యాక్సిస్ రోడ్. ఇప్పుడు మనకి ఇలా ఎన్ సిరీస్ రోడ్స్ అండి, ఎన్ సిరీస్ రోడ్స్ ఈ సిరీస్ రోడ్స్ని ఎలా ఇంటరాక్ట్ చేస్తాయో చూడండి. ఇది N9. సో సీడ్ యాక్సిస్ రోడ్కి N9 రోడ్ క్రాస్ చేసుకుంటూ ఇలా వెళ్తుంది, అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి, అలాగే నార్త్ నుంచి సౌత్కి, లేదంటే సౌత్ నుంచి నార్త్కి, వెస్ట్ నుంచి ఈస్ట్కి ఒక పాజిటివ్ ఎనర్జీని సిటీలోకి అట్రాక్ట్ చేసేలాగా, అలాగే గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయటం అండి. ఇది గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇలా వస్తుంది. సో ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఉన్న ప్రత్యేకత ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను. ఈ సిరీస్ రోడ్కి ఎన్ సిరీస్ రోడ్డుకు కూడా వాకింగ్ ట్రాక్ అటాచ్డ్గా సైకిల్ ట్రాక్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ సిరీస్ రోడ్ ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఆల్రెడీ వాకింగ్ ట్రాక్ వర్క్ జరుగుతూ ఉంది, యూ కెన్ సీ అండి. సో నేను పదే పదే అమరావతి రియల్ గ్లోబల్ సిటీ అని ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈజ్ ద రీజన్ అండి. సీడ్ యాక్సిస్ రోడ్కి అటాచ్డ్గా మీరు వాకింగ్ ట్రాక్ చూడొచ్చు. సో ద రియల్ గ్లోబల్ సిటీ, రియల్ గ్లోబల్ ట్రెండ్స్ ఏంటంటే వేర్ పీపుల్ కెన్ వాక్ అండి, వేర్ పీపుల్ కెన్ సైకిల్ టు వర్క్ అనేది ఇంపార్టెంట్. ఇదే గ్లోబల్ ట్రెండ్. సో ఆ గ్లోబల్ ట్రెండే అమరావతిలో క్రియేట్ చేస్తున్నారు. మీరు చూస్తుంది ఇది వాకింగ్ ట్రాక్. సో ఇంత మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అటాచ్డ్గా సైకిల్ ట్రాక్ అంటే పెడస్ట్రియల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చూడండి.
సో ఏ గ్లోబల్ సిటీ ఇన్ మేకింగ్, నేను పదే పదే చెప్పేది రియల్ గ్లోబల్ సిటీ ఇన్ మేకింగ్. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆల్ రోడ్స్, ఆల్ గ్లోబల్ ట్రెండ్స్, ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ లీడింగ్ టు అమరావతి అండి. సో బిలీవ్ ఇన్ అమరావతి. థ్యాంక్ యూ.